హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షట్ హోమ్ బై వేణి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా ఇప్పుడు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ చూడండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు నేను నవగ్రహాలను చూపిస్తున్నాను అనమాట. సో మేము మొన్న పాప అన్నప్రసన్న రోజు ఒక టెంపుల్కి వెళ్ళాం కదా. సో ఆ టెంపుల్లో స్పెషల్ ఏంటి అంటే కనుక ఆ గుడికి ఉన్న ప్రత్యేకత, అక్కడ నవగ్రహాలతో పాటు వాళ్ళ భార్యలు ఉంటారు కదా. సో వాళ్ళ భార్యల విగ్రహాలు కూడా ఉంటాయన్నమాట. సో ఎక్కడ రేర్ అన్నమాట, చాలా వరకు ఎక్కడ కనిపించరు, ఓన్లీ నవగ్రహాలు మాత్రమే ఉంటాయి అన్నమాట. వాళ్ళ భార్య విగ్రహాలు అంటే మనకు ఈ గుళ్ళోనే స్పెషల్గా ప్రతిష్ఠించారండి. చాలా అంటే చాలా ఫేమస్ అనమాట ఆ గుడి వచ్చేసరికి. సో తిరునాళ్ళు అయితే మటుకు చాలా బాగా జరిగిద్దండి, శివుడి గుడి అనమాట. సో మీకు కూడా చూపించినట్లు ఉంటుందని చెప్పి ఒక చిన్న వీడియో క్లిప్ అనేది నేను తీశాను అనమాట. సో వాళ్ళ రంగులు అవన్నీ కూడా జాకెట్ రూపంలో కట్టేశారు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, అన్నప్రసన్న అయిన తర్వాత అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళారు కదా. సో ఊరు వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ వర్ణికమ్మకి పిలకేసాను అనమాట. అంటే వాళ్ళకి స్కిన్ చాలా స్మూత్గా ఉంటుంది కదా. సో ఎక్కువ వాళ్ళకి అది జుట్టు అంతా లాగినట్టు అనిపిస్తే మళ్ళీ ఏడుస్తారు కాబట్టి జస్ట్ చిన్న రబ్బర్ బ్యాండ్ తీసుకొని జస్ట్ 2 నిమిషాలు అలా వేసాను, మళ్ళీ తీసేసానులేండి. ఏదో ముచ్చట కోసం వేసాను, బట్ ఎక్కువ అనేది ఉంచకూడదు అనమాట, పిల్లలకి పెయిన్ అనేది వస్తుంది. 1 ఇయర్ తర్వాత అయితే ఓకే అనమాట. సో ఇదేంటి అంటే కనుక వ్యాలంటైన్స్ డే రోజు, అంటే ఫిబ్రవరి 14వ తారీఖు మేము ఎక్కడికి వెళ్ళామంటే నేను పాప మా వారు వెళ్ళామన్నమాట. సో మేమైతే వ్యాలంటైన్స్ డే ఇప్పటివరకు అయితే జరుపుకోలేదండి. మా పెళ్ళి 9 సంవత్సరాలు. 9 సంవత్సరాలలో ఏ ఒక్కరోజు కూడా మా వారు నాకు విష్ చేయలేదు. అంటే విష్ చేస్తేనే, ఏమైనా గిఫ్ట్స్ ఇస్తేనే ప్రేమ అని కాదు కదా. సో ప్రేమ అనేది మనసులో ఉంటుందండి. సో నాకైతే అందులో అయితే నేను చాలా లక్కీ అనమాట. అంటే పెళ్లి రోజులకి, బర్త్డేలకి, ఇలాంటి వ్యాలంటైన్స్ డేలకి మంచిగా గిఫ్ట్స్ ఇస్తూ ప్రేమని వ్యక్తం చేస్తూ ఉంటారనమాట. సో కాకపోతే మా వారు ఏమంటే లోపల ప్రేమ అంతా అలాగే చూసుకుంటుంటారు. అది గిఫ్ట్స్ రూపాన, ఏమన్నా డెకరేషన్ రూపాన అయితే నాకు ఎప్పుడు చేయలేదన్నమాట. సో ఆయనకి ఎలా ఇష్టమో నేను అలా తీసుకుంటాను అనమాట. సో అది ఏదైనా సరే అనుకొని కలిసి ఉంటే ఓకే అండి, లేదు నాకు అది కావాలి ఇది కావాలంటేనే లేనిపోని గొడవలు అనేవి వస్తాయన్నమాట. సో ఇదేంటి అంటే కనుక మేము ఆ రోజు మార్నింగ్ ఇంకా రెడీ అయిపోయాం, బాగా డ్యూటీకి వెళ్ళాలి అనుకునేసరికి మాకైతే ఫోన్ కాల్ వచ్చిందనమాట. సో మా వాలంటరీ అమ్మాయి ఫోన్ చేసి మీరు అక్కడికి వెళ్ళండి, మీకు ఆ రోజు ఫ్లాట్స్ ఇచ్చారు కదా జగనన్న ఇల్లు, సో వాటి గురించి ఏదో మీటింగ్ జరిగిద్దని చెప్తే సో మేము మా సచివాలయంకి వచ్చామన్నమాట. ఇది వచ్చేసరికి రెడ్డిపల్లిలో సచివాలయం అండి. సో నేను బావా ఇంకా మిగతా వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. అంటే ఏదో చెప్తారంట ఫ్లాట్స్ గురించి. సో ఏం చెప్తారని చెప్పి హ్యాపీగా వెళ్ళానమాట. సో వెళ్ళిన తర్వాత అయితే చాలా బాధ అనిపించేసింది, ఎందుకంటే ఆ రోజు అందరూ హ్యాపీగా ఉంటారు, బట్ మాకైతే మటుకు బాధ వచ్చేసింది. ఎందుకంటే 1 వీక్లో మీరు హౌస్ అనేది కట్టుకోవాలి, 1 వారంలో మీరు బేస్మటం వేసేసుకోవాలి, లేదంటే కనుక మీకు ఫ్లాట్ అనేది పోతుంది అని చెప్పారనమాట. సో ఫస్ట్ అయితే వాళ్ళు ఇల్లు కట్టిస్తామన్నప్పుడు చాలా హ్యాపీ అనిపించే, బట్ ఇప్పుడు వాళ్ళు వచ్చేసరికి 1 వీక్లో మీరు బేస్మటం వేసుకొని ఆ తర్వాత మేము మనీ కొంచెం ఇస్తాము, మీరు టోటల్గా హౌస్ అనేది కట్టుకోవాలి అని చెప్పారు. అసలు ఇల్లు కట్టుకునే స్తోమత కనుక ఉండుంటే మనకి ఫ్రీగా ఫ్లాట్ వచ్చినప్పుడు ఎప్పుడో కట్టేసుకునే వాళ్ళం. పోనీ కట్టుకోవాలనుకుంటే ఇది ఉంటే చూడండి, వాళ్ళు చెప్పిన ప్రకారమే కట్టుకోవాలట. మనమైతే కట్టుకోలేము. వాళ్ళు చెప్పిన దాంట్లో అయితే 1 రూమ్ వస్తుంది. ఇంతమంది ఉండే ఫ్యామిలీకి 1 రూమ్ ఏం సరిపోద్ది చెప్పండి. ఇంట్లో 4 ఉంటాము, 4 ఒక గదిలో, ఆ గదిలోని కిచెను, ఆ గదిలోనే బెడ్రూము, ఒక గదిలో మళ్ళీ వాళ్ళు చెప్పినట్టే కట్టాలంటే ఇంకా మా వల్ల కాదులే అని చెప్పేసి, చూసారా నా ఫేస్ ఇంత డల్ అయిపోయిందో. అరే ఆ రోజైతే ఎగిరి గంతులేసాను ఫ్లాట్ వచ్చినందుకు. మనకి గవర్నమెంట్ సొమ్ము తినే రాతి లేదులేండి. సో అందుకని చెప్పేసి నేను ఇంకా లైట్ తీసేసుకున్నాను అనమాట. సో ఇదండి మా వ్యాలంటైన్స్ డే రోజు ఇలా మేము సెలబ్రేట్ చేసుకున్నాం. చెప్పాను కదా, ఇష్టం అనేది మనసులో ఉండాలి, ఇచ్చే గిఫ్ట్స్లలో కాదు కదా. సో ఇది వచ్చేసరికి నాకు చాలా బాగా నచ్చింది. అంటే మా షాప్లో ఉందన్నమాట. సో సేమ్ మన మంగళసూత్రాలాగా ఉంది, షార్ట్ నల్ అనమాట, చిన్నది. సో ఇది వచ్చేసరికి 50 రూపీస్ అండి. సో ఇదే నాకు బంగారం లేండి, బంగారంతో సమానం అనమాట. సో ఇదే కొంచెం మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ రోజు చాలా డిసప్పాయింట్ అయిపోయాను. ఫిబ్రవరి 14వ తారీఖు నేనైతే లైఫ్లో ఇంకెప్పుడు మర్చిపోలేను ఆ రోజుని. సో అది ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.